చనిపోతే మళ్ళీ రాడు. కాబట్టి ఏ వ్యక్తి అయినా తన ప్రాణం ప్రాణమే. కాబట్టి శ్రీధర్ రెడ్డికి తగిన న్యాయం జరగాలని నేను కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఊసర వెళ్ళిలాక పార్టీలు మార్చే ఒక చేతగాని దద్దమ్మ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన 2018లో గెలిచి 3 నెలలకే ముళ్ళె ముడుచుకొని ఈ ప్రాంత అభివృద్ధి అని పోయి తన అభివృద్ధి కోసం పార్టీ మారిన వ్యక్తి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. అటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు సార్ గారికి మీరు ఏ పార్టీకి సరిపోతారో చెప్పండి. ఫస్ట్ కొల్లాపూర్ ప్రాంతంలో ఏమి జరిగినా దాని మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఎందుకు అంటగడుతున్నారు? మీరు 24 గంటలు తెలంగాణలో పనిచేసే మంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జూపల్లి కృష్ణారావు గారే. అటువంటి జూపల్లి కృష్ణారావు గారికి ఈ హత్యలను ప్రోత్సహించడానికి, ఈ కొట్లాటలను ప్రోత్సహించడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పు హర్షవర్ధన్ రెడ్డి గారు, చెప్పండి. మీరు నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా పార్టీలను చూడని వ్యక్తి. పార్టీలను చూడకుండా అందరికీ సమభావంతో సమానంగా, అందరినీ సమానంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణలో జూపల్లి కృష్ణారావు గారు. మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఏమి జరిగినా జూపల్లి కృష్ణారావే చేసిండు, జూపల్లి కృష్ణారావు అనుచరులే చేసిండు అని చెప్తున్నారు కదా. మీరు ఎంతవరకు ఇది ఆ హత్య జరిగిన రోజు మీరు కూడా చెప్తున్నాం, ఆ రోజు మీరు మాట్లాడిన రోజు, ఆ రోజు మీరు హత్య జరిగిన సమయానికి మీరు అక్కడనే హైదరాబాద్ నుంచి బయలుదేరిందని తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం? నీ కూడా ఉంటుంది కదా. ఒక వ్యక్తిని చనిపోతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు దాని నిజ నిర్ధారణ విషయాలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టు వ్యవస్థ ఉంది, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలను కాదని చెప్పి నీవే నిజం చేస్తావా? జూపల్లి కృష్ణారావు చంపిండు, జూపల్లి కృష్ణారావు మనుషులు చంపిరు అని ఎట్లా నిజ నిర్ధారణ చేస్తావు చెప్పు. ఫస్ట్ మీరు కేటీఆర్ గారు, మీరు ఎక్కడో ఏనో పోయి బతుకు తెరువుకు దేశాలు ఇడిచిపెట్టిపోయి బతుకుతే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీ అక్క తైతక్క ఎక్కడ ఉంది? మీ మామ హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు? మీరు ఎక్కడ ఉన్నది మీ కుటుంబం? మీ అయ్యా ఉద్యమం చేస్తే ఆ రోజు మేము తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే మీ అయ్య దొంగసాటుగా పోయి సిరంజిలలో నిమ్మరసాలు ఎక్కించుకొని ధర్నా చేసిండు తెలుసా? నిరాహార దీక్షలు చేసిండు. ఆమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిండు నీ అయ్య కేసీఆర్. కానీ ఆమర నిరాహార దీక్ష కాదు అది. సిరంజిల పోటీ నిమ్మరసాలు అన్నీ ఎక్కించుకొని ఆమర నిరాహార దీక్ష చేసిన నీ అయ్య చేసిండు. నీ అయ్య చేస్తే ఉస్మానియా విద్యార్థులుగా మేము ఆ రోజు ఉండి ఉస్మానియా గడ్డ పైన ఉవ్వెత్తున ఉద్యమం చేసినాం. దొంగ కేసీఆర్, నీ కోసం కాదు మా కోసం కొట్లాడుతున్నాం, తెలంగాణను తెచ్చుకుంటున్నాం, నీ కోసం కాదని చెప్పినాం. కానీ ఈరోజు మీ అయ్య వేసిన మీ అయ్య మాకు ఎంతో నేర్పి అందరి ఊర్లను ఉసిగొలిపి గూడాలను ఉసిగొలిపి మీ అయ్య పిల్లలను, ఏదో చదువుకునే విద్యార్థులను, యువకులను, మహిళలను ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు సోనియమ్మ, తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మిత్రులారా. ఎందుకంటే మీరే తెలంగాణ ప్రాంతంలో ఉన్న శవాలపైన తెలంగాణ ప్రాంతంలో ఉన్న శవాలపైన కూర్చున్న వ్యక్తులు మీరు, మీ కుటుంబం. అటువంటి మీ కుటుంబం నుంచి కేటీఆర్ గారు మీరు వచ్చి మా మంత్రిని, మా కృష్ణారావు అనుచరుల పైన మీరు దాడి చేసిండ్రు, పొడిసిండ్రు, చంపిన్రు అని చెప్తారా? మీరు చేసింది ఏంది? ఊర్లకు కూసుకొలిపి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ ఆత్మ బలిదానాల మీద మీరు కూర్చొని సీట్లో కూర్చున్నారు తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిండ్రు? 7 లక్షలు చేసిండ్రు. ఏమి జరిగినా తెలంగాణలో ఏమి జరిగినా హత్య చేసిన మా వాళ్ళే హత్య చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళే హత్య చేసిండ్రు నువ్వు చెప్తున్నావు కదా కేటీఆర్. ఆ రోజు ఇసుక పనులు జరుగుతుంటే, నీ ప్రాంతంలోనే ఇసుక పనులు జరుగుతుంటే నేరెళ్లలో రైతులను బేడీలేసి అరెస్ట్ చేసిన చరిత్ర నీది కాదా? ఆ రోజు రాలేదా? ప్రజలు గుర్తుకు రాలేదా? ఆ రోజు రైతులు గుర్తుకు రాలేదా? ఆ రోజు వ్యక్తులు గుర్తుకు రాలేదా? ఈ రోజే ఎందుకు గుర్తొచ్చిర్రు నీకు?
ప్రతిదానికి ఏ జరిగిన తెలంగాణలో జరిగే హత్యలన్నిటికీ వ్యక్తిగత హత్యలు ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తున్నా, కేటీఆర్ గారు, వీర నరసింహారెడ్డి రెడ్డి గారు, మీకు ఒకటే ఒక ఉదాహరణ చెప్తున్నా. గంట్రావుపల్లిలో జరిగిన భూ హత్యలలో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వాళ్ళకి అన్నదమ్ములకు పంచాయతీలు ఏమో ఉండే భూ హత్యల్లో జరిగింది. కానీ దాన్ని మీరు రుద్దిరు కదా, నీవే వచ్చినావు కదా కేటీఆర్, నీవే వచ్చి గంట్రావుపల్లికి వచ్చి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించినావు కదా. ఛార్జ్ షీట్లో ఏం వేసిండ్రు? ఛార్జ్ షీట్లో ఏముంది? ఈరోజు భూ తగాదాలతోనే అన్నదమ్ములకు పడకనే చనిపోయిను, మల్లేష్ను హత్య చేసిండు అని ఉంది. వాళ్ళందరినీ జైలుకు పంపించారు. నీకు విషయం తెలుసా? ఆ హత్యనే మా మంత్రి గారు సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తులను ఎందుకు జైలుకు పంపిస్తారు? ఈరోజు జైల్లో ఉన్నారు. మల్లేష్ యాదవ్ చంపిన వ్యక్తులు జైల్లో ఉన్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. తొందరలోనే శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని చంపిన వాళ్ళను అరెస్ట్ చేసి నిజ నిర్ధారణ చేస్తారు. మీరు ఒక గొల్లకుర్మ బిడ్డ అయినా, మాజీ జడ్పీటీసీ ఎంపీపీ అయినా ఒక గొల్లకుర్మ బిడ్డ పైన మీరు ఈరోజు నింద ఆరోపణ చేశారు. మీ కుటుంబం అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే వీర నరసింహారెడ్డి రెడ్డి గారు మీరు చేశారు కదా. నిన్న మీడియా ముఖ్యంగా ఆ మాజీ జడ్పీటీసీ కృష్ణప్రసాద్ యాదవ్ గారు నిన్న చిన్నబాయి చౌరస్తాలో నాకు ఏమన్నా నా మీద నింద మోపితే, నా మీద నిజ నిర్ధారణ అయితే ఖచ్చితంగా చిన్నబాయి చౌరస్తాలో నాకు ఉరి వేయండి, చెట్టుకు ఉరి వేసుకుంటా అని చెప్పిండు. దానికి ఆ మిత్రుడు 24 గంటలైంది ప్రెస్ మీట్ పెట్టి. కానీ మీరు దాన్ని స్వీకరించాలి, ఈరోజు స్వీకరించాలి మీరు. ఎందుకంటే అన్ని నిందలు జూపల్లి కృష్ణారావు అనుచరుల మీద, జూపల్లి కృష్ణారావు సార్ గారి మనుషుల మీద, జూపల్లి కృష్ణారావు గారి మీద వేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈరోజు నిన్న ప్రెస్ ముఖంగానే, పబ్లిక్గా ప్రెస్ ముఖంగానే అందరి ముందర చెప్పిండు. ఏమని చెప్పిండు? నా మీద నింద ఆరోపణలు చేయడం కాదు, నిరూపించండి, మేము సహకరిస్తున్నాం, నిరూపించండి. నేను నిరూపిస్తే చిన్నంబాయి చౌరస్తాలో చెట్టుకు ఊరేసుకుంటున్నాడు. ఇంతవరకు 24 గంటలైంది ప్రెస్ మీట్ పెట్టి, మీరు ఇంతవరకు దానికి మీ దగ్గర సమాధానం లేదు. మీ దగ్గర సమాధానం లేదంటే దానికి కారణం ఏందో చెప్పండి. ఇది చేసింది జూపల్లి కృష్ణారావు మనుషులేనా, జూపల్లి కృష్ణారావు గారేనా? కాదని మీరు ఒప్పుకున్నట్టే కదా. వీరవర్షన్ రెడ్డి గారు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా. 24 గంటలైంది పత్రికా సమావేశం పెట్టి చెప్పిండు మిత్రుడు కృష్ణప్రసాద్. ఎక్కడున్నారు మీరు? దానికి ఆయన సవాలుకు మీరు స్వీకరించాలి కదా. ఆయన సవాలు స్వీకరించి ప్రెస్ మీట్ పెట్టి స్వీకరించండి. మీరు కూడా ఉరివేసుకోండి. ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే దొంగచాటున దాక్కున్న విధవలు మీరు ఈరోజు వచ్చి తెలంగాణను ఏలి 7 లక్షలు అప్పు చేసిపోయి మా మీద, మా పిల్లల మీద ఎన్నో లక్షలు అప్పు చేసిన వ్యక్తులు మీరు. కాబట్టి మీకు చెప్తున్నా ఒకటే, అక్కడ జరిగిన సంఘటన మీద అక్కడ మాజీ జడ్పీటీసీ కృష్ణప్రసాద్ యాదవ్ సవాలు విసిరిండు. ఆ సవాలుకు మీరు తక్షణమే స్వీకరించాలి. రేపు నిజ నిర్ధారణ కమిటీ చేస్తారు. ఏమైనా కానీ ఆ రోజు మల్లేష్ యాదవ్ మీద ఎట్లా జరిగిందో, మీ ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారో, ఈరోజు శ్రీధర్ రెడ్డి మీద జరిగిన హత్య కూడా అటువంటి హత్యనే అయి ఉంటుంది. దానికి నిజ నిర్ధారణ అవుతుంది. అయిన తర్వాత మీరు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చిన్నంబాయి చౌరస్తాలోనే మీరు తల దించుకోవాలి. అతను చెప్పినట్టుగానే మీరు ఉరేసుకోవాలి. అదే చెప్తున్నాం. మీరు ఏంటంటే ప్రజలను మభ్యపెట్టి, కొల్లాపూర్ ప్రజలను, తెలంగాణ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతామంటే కాదు. ఎవరు ఇక్కడ కొల్లాపూర్ ప్రాంత ప్రజలు చాలా తెలివిపరులు కాబట్టి నీవు దాచుకున్నది అన్ని నిన్ను ఈ ప్రాంతం నుంచి తరిమి వేయడానికి సిద్ధంగా ఈ కొల్లాపూర్ ప్రాంత ప్రజలు ఉన్నారు. ప్రజలను మీరు ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టినట్టుకో ఎక్కడ ప్రజలు అధైర్యపడరు. ప్రజలకు, కొల్లాపూర్ ప్రాంత ప్రజలకు చాలా తెలివి ఉంది. చాలా తెలివిపరులు ఎవరంటే ఈ ప్రాంతం, ఈ తెలంగాణలో కొల్లాపూర్ ప్రాంత ప్రజలు. ఆ తెలివి తేటలు కృష్ణారావు గారు పని వలనే ప్రతి ఒక్క కొల్లాపూర్ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు. కాబట్టి ఆ జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు ఎటువంటి వారు అనేది తెలిసింది. ఎటువంటి వారు అనేది కొల్లాపూర్ ప్రాంతమే కాకుండా తెలంగాణ దేశానికే తెలుసు అని చెప్తున్నాం. ఇంకొకసారి మీరు ఏమి జరిగినా కొల్లాపూర్ ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు గారి పైన, మా మంత్రి గారి పైన నింద ఆరోపణలు ఏమైనా చేస్తే మేము ఊరుకునే ముచ్చట లేదని హెచ్చరిస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా కేటీఆర్ గారు ఒక మాట చెప్పిన వచ్చి, మేము తలుచుకుంటే జూపల్లి కృష్ణారావు గారు ఈ హత్యను ప్రేరేపించిండు. మేము తలుచుకుంటే మా కార్యకర్తలు తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా